నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది? ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు? అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసొస్తాయి? ఏ దిక్కులు కలిసొస్తాయి? ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారినే కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. వృషభ రాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా వరకు బాగుంది అనే చెప్పాలి. నెలాఖరులో ఏదో చిన్నపాటి 1-2 విషయాలలో చిన్న ఇబ్బందులు కలగవచ్చును. అది నెలాఖరు దాకా అని అనడానికి ఉండదు కానీ కొంచెం మధ్యలో కూడా ఉండవచ్చును. అయితే వీళ్లకు యథావిధిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రెగ్యులర్గా వచ్చేటువంటి విషయంలో కానీ, డబ్బులు రావటంలో కానీ, కొన్ని పనులు జరగటంలో కానీ అనుకూలవంతంగానే ఉంటాయి. గురువు వృషభములోనే ఉండేదాని వలన, పైగా కుజుడితో కలిసి ఉండేటువంటి దాని వలన ఇక్కడ కొన్ని అనుకోకుండా భూముల విషయముగా కలిసి రావటం కానీ, కొన్ని వాటిల్లో కొంచెం అనవసరమైనటువంటి మెలిక లాంటివి పడడం కానీ వృషభ రాశి వారికి ఉంటాయి. అదేంటి, ఇది సునాయాసముగా జరగవలసినటువంటి దానికి అనవసరముగా ఒక ఇది పడిందే అనేటువంటి మనఃక్లేశం అనేటువంటిది కూడా ఉంటుంది. వీళ్లకు వీళ్ళ వాక్కుకు అంటే వీళ్ళు మాట్లాడేటువంటి మాటకు విలువ పెరగటం, సమాజంలో ఒక గుర్తింపు అనేటువంటిది ఒక రకంగా రావటము, దైవారాధనకు సంబంధించినటువంటి దాని మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టి దైవారాధన మీద ఉండటము, కొన్ని దాన ధర్మాలు లాంటివి ఎంతో కొంత చేయటము, తక్కువ చేసి ఎక్కువగా ప్రచారము పొందగలిగినంతటి ఇది కూడా ఉండటము, కొన్ని అనవసరమైనటువంటి మాటలు తొందరపడి మాట్లాడిన దానివల్ల సమస్యలు తెచ్చుకోవటము, ఇలాంటివి ఉంటాయి. తర్వాత శుభకార్యాల విషయాలలో రెగ్యులర్గా శుభకార్యాల విషయంలో చేసుకుంటారు, ముందుకు వెళతారు. వీళ్ళ సంతానానికి యోగంగా ఉంటుంది. అంటే కొత్తగా సంతానం కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానం కలిగేటువంటి సూచనలు అంటే నిలబడటం లాంటివి ఉంటాయి. వేరే చోట స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇంకొక చోటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం లాంటివి ఉంటాయి. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు లక్షణంగా. వ్యాపారం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవచ్చు. కొంచెం చిన్నపాటి ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉంటుంది వీళ్ళది, వృషభ రాశి వాళ్ళది. తర్వాత బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది ఉండి కాస్త ధనం ఖర్చు కావటం లాంటివి జరుగుతాయి. వీళ్ళు దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అది శుభకార్యాలకు కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు. అది వాళ్ళ సౌకర్యం, ఎవరెవరి జాతకాన్ని బట్టి వాళ్ళు అలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక చిన్నపాటి మానసికమైనటువంటి మనఃక్లేశం అనేటువంటిది ఉంటుంది వాళ్ళకు. కొంచెం ఏదో ఎన్ని జరిగినా ఇంకా ఇదేదో జరగాల్సింది ఉందే, ఇది జరగలేదే, ఎలాగబ్బా అనేటువంటి మాటలు ఉంటాయి. ఇది రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు కావచ్చు, తర్వాత ఎక్కడ ఉండినా, ఏ రంగములో ఉండినా, ఒక సినిమా రంగము కావచ్చు, ఒక వ్యాపార రంగము కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగము కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వీళ్ళ మనస్సు కోరుకున్నంత సులభముగా అంత వేగముగా
పని పని నడవదు. కావదు. హ్మ్. పని కొంచెం నత్తనడకగా నడుస్తుంది. హ్మ్. అందువలన ఎక్కువ శాతము అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి కానీ, కుజుడు అక్కడే ఉండేటువంటి దాని వలన, హ్మ్. గురువుతో కలిసి ఉండేటువంటి దాని వలన కూడా హ్మ్. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటే వాళ్ళకే మేలు. వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళు చూపించుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే. ఎవరెవరికి నచ్చిన వ్యక్తుల దగ్గర వాళ్ళు వాళ్ళు వెళుతూ ఉంటారు. చేసుకోవచ్చు. తప్పు లేదు. అవును. అవును. వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గర హ్మ్. నాకు ఈ గురువుగారు మేలు అనుకున్న చోట వెళ్ళి న్యాయపరంగా అడిగి తెలుసుకొని, హ్మ్. ఏమీ లేదు మీ జాతకంలో బాగుంది అంటే బాగుండవచ్చును. హ్మ్. ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. అలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. ఓకే. వృషభ రాశి వారికి ఎలాగో దైవారాధన మీద ఎక్కువగా ఉంటారు అని చెప్పారు కాబట్టి, దైవారాధన విషయం అలాగే దిక్కులు, రంగుల విషయం చెప్పండి. వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా ఆరాధించవలసినటువంటిది ఏమిటి అంటే, ఈ మాసంలో హ్మ్. అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్ళకు. హ్మ్. హ్మ్. చాలా వరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓకే. తర్వాత వీళ్ళు వస్త్రధారణలో, హ్మ్. వేసుకునేటువంటి వస్త్రధారణలో కొంచెము పసపు, ఎరుపు కలిసినటువంటివి లైట్‌గా అలా లైన్‌లు వచ్చి గాని, చేసి గాని అలా హ్మ్. అనుకూలవంతమైనటువంటివి గనక వీళ్ళు వేసుకుంటే కొంచెం అనుకూలాన్ని బట్టి చేసుకుంటే, బావుంటుంది. రోజు అవే వేసుకోవాలి అనేటువంటిది ఉండదు హ్మ్. హ్మ్. వస్త్రధారణలో. హ్మ్. వాళ్ళకేదైనా ముఖ్యమైనటువంటి పనుంది, హ్మ్. ఈనాడు నేనేమేసుకుంటే మేలు అనుకున్నప్పుడు కాస్త పసుపు, ఎరుపు కాస్త కలిసినటువంటిది అలాంటివేవో యేసుకొని వెళ్ళటం గానీ, లేదా ఒక కర్చీఫ్ లాంటిది దగ్గర పెట్టుకోవడం గానీ, అలాంటి హ్మ్. కలర్ కలిసినటువంటి లేదా అటువంటి దారము చేతికి చేతికి కట్టుకొని కట్టుకోవడం. వెళ్ళినా హ్మ్. కొంచెం సత్ఫలితాలు ఎక్కువగా పొందడానికి అవకాశం. హ్మ్. అమ్మవారిని ఆరాధిస్తూ ఈ పని చేసుకో. ఇక దిక్కుల విషయానికి వచ్చేసి వీళ్ళకి ఏది మేలు అంటే, దక్షిణము మినహాయిస్తే 3 వైపులా వీళ్ళకు అనుకూలముగానే బావుంటుంది. ఉంటుంది గాక. ఓకే. చాలా చక్కగా వివరించారండి. గురువుగారు చెప్పినటువంటి పరిహారాల విషయంలో కొంచెం ఆలోచించండి. అలాగే ఆచరించే ప్రయత్నం చేయండి. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం, అలాగే రెడ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్ ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు దిక్కుల విషయానికొస్తే దక్షిణం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసొస్తాయన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చాలా బావుంటుంది. సత్ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు గురువుగారినే కలవాలి, శివప్రసాద్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.